ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సింగపూర్ వెళ్లనున్నారు. అక్కడ స్కూల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఆయన చిన్న కుమారుడు మార్క్ శంకర్ గాయపడ్డారు. ఇక మంటలు చెలరేగడంతో అతడి చేతులు కాళ్లకు గాయాలయ్యాయి. ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లడంతో మార్క్ శంకర్ అస్వస్థతకు గురయ్యేట్టుగా తెలుస్తుంది. విషయం తెలుసుకున్న పవన్ మధ్యాహ్నం సింగపూర్ వెళ్లబోతున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే స్కూల్ సిబ్బంది అతడిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మార్క్ శంకర్ ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లిపోవడంతో ఇబ్బందులకు గురైనట్లు సమాచారం. ఇక ప్రస్తుతం పవన్ అల్లూరి సీతారామరాజు జిల్లాలో పర్యటనలో ఉన్నారు. కార్యక్రమాలను రద్దు చేసుకుని సింగపూర్ వెళ్లాలని పార్టీ నేతలు ఆయనకు సూచించారు. ఇక ఇచ్చిన మాట ప్రకారం గిరిజనులను కలిసిన వెళ్తానని పవన్ చెప్పారు. నేడు ప్రారంభించాల్సిన అభివృద్ధి కార్యక్రమాలకు ఏర్పాట్లు చేసినందున వాటిని పూర్తి చేసి వెళ్తానన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా పర్యటన ముగిసిన తర్వాత పవన్ సింగపూర్ వెళ్లబోతున్నారు. ఇక పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడికి జరిగిన ప్రమాదంపై మంత్రి లోకేష్ స్పందించారు. అగ్ని ప్రమాదంలో గాయాలైన మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలి అంటూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. స్కూల్లో అగ్ని ప్రమాదం జరగడం దురదృష్టకరమన్నారు. ఇలాంటి క్లిష్ట సమయంలో పవన్ కళ్యాణ్ కు అండగా ఉంటామన్నారు. ఇటు మాజీ మంత్రి కేటీఆర్ సైతం ట్వీట్ చేశారు. అగ్ని ప్రమాదంలో గాయపడిన మార్క్ శంకర్ ఆరోగ్యంగా ఉండాలంటూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సింగపూర్ వెళ్లబోతున్నారు. అక్కడ స్కూల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఆయన చిన్న కుమారుడు మార్క్ శంకర్ గాయాలు పాలయ్యారు. మంటలు చెలరేగడంతో అతడి చేతులు కాళ్లకు గాయాలైనట్లుగా తెలుస్తుంది. అలాగే పొగమంచు దట్టంగా ఉండడంతో ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లడంతో మార్క్ శంకర్ కొంత అస్వస్థతకు గురయ్యారు. ఈ నేపథ్యంలోనే విషయం తెలుసుకున్న పవన్ ఈ రోజు మధ్యాహ్నం సింగపూర్ కు వెళ్లబోతున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే స్కూల్ సిబ్బంది బాలుడిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్సను అయితే అందిస్తూ ఉన్నారు. మార్క్ శంకర్ ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లిపోవడంతో ఇబ్బందులకు గురైనట్టుగా సమాచారం. అలానే ప్రస్తుతం పవన్ అల్లూరి సీతారామరాజు జిల్లాలో పర్యటనలో ఉన్నారు. ఈ పర్యటన ముగించుకొని కార్యక్రమాలను రద్దు చేసుకుని సింగపూర్ వెళ్లారని కూడా పార్టీ నేతలు చెప్పినా కూడా ఇచ్చిన మాట ప్రకారం గిరిజనులతో కలిసిన తర్వాతే పవన్ సింగపూర్ వెళ్తానని చెప్పడం జరిగింది. నేడు ప్రారంభించాల్సినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి కంప్లీట్ గా పూర్తి చేసిన తర్వాతనే నేను సింగపూర్ వెళ్తానంటూ కూడా చెప్పినట్టుగా సమాచారం. అల్లూరి సీతారామరాజు జిల్లా పర్యటన ముగిసిన తర్వాత ఈ రోజు మధ్యాహ్నం పవన్ సింగపూర్ వెళ్లబోతున్నారు. మరోవైపు అతని కుమారుడికి ఆసుపత్రిలో చికిత్స అయితే కొనసాగుతుంది. మరోవైపు ఈ అంశంపై మంత్రి నారా లోకేష్ కూడా స్పందించారు. ఇలాంటి క్లిష్ట సమయంలో పవన్ దృఢంగా ఉంటారంటూ కూడా ఆయన ట్వీట్ చేయడం జరిగింది. మరోవైపు మాజీ మంత్రి కేటీఆర్ కూడా దీనిపైన స్పందించడం జరిగింది.